రెజీనా అవుట్. హలో, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? చవట్టు అనుకుంటున్నారా? మా ఏరియాలో నేను పెద్ద రౌడీని తెలుసా? హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి? ఇంతకు ముందు ఫోన్ చేసి తెగ తిట్టారుగా. సూర్య. నేను నిన్ను తిట్టలేదే, నీ కంపెనీని తిట్టాను. ఆ వంకెట్టుకొని మా మా అమ్మ నాన్నలు కూడా తిట్టారుగా. మర్యాదగా సారీ చెప్పండి, లేదా సీన్ రివర్స్ అవుద్ది. సారీ గిరి చెప్పను. మగాడివైతే డైరెక్ట్గా రా, చూసుకుందాం. సరే అక్క, క్షమించాను. ఆ? నా నెంబర్ మీరు డిలీట్ చేయండి, మీ నెంబర్ నేను డిలీట్ చేస్తాను. ఇక ఇంతటితో మీకు నాకు చెల్లు. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. రాయ్, ఏంటక్క? దమ్ ఉంటే డైరెక్ట్గా రా, చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? నన్ను ప్రశాంతంగా బతకనివ్వవా? పొద్దునుంచి టిఫిన్ కూడా తినలేదు. శనివారం వ్రతం. లోపల ఎంత పనుందో తెలుసా నాకు. మెదలితే రా అని బెదిరిస్తున్నారు. ఉన్న పళ్ళం గెట్ వస్తానంటే నేనేం భయపడనట్లేదు. అక్క వదిలే అక్క, ప్లీజ్. నువ్వు మగాడివైతే రారా. నువ్వు మగడైతే రా. నన్ను డిస్టర్బ్ చేయకు, ఈ కంపెనీ నన్నే నమ్ము. అన్నా, ఈడొకడు గోకించోటే గోకుతూ ఏంట్రా? ఆ అమ్మాయి వదలకుండా ఫోన్ చేస్తూనే ఉందన్నా. ఏం చేయమంటావు అన్నా? దీనికి ఏదో ఆప్షన్ ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. అన్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడే. ఏయ్, అందరూ ఫోన్ తీయండి. ఎయిర్ వాయిస్ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి. సూర్య అని ఎవడన్నా ఫోన్ తీస్తే వాడిని బ్లాక్ చేయండి. నమస్కారం, మీతో మాట్లాడుతుంది ఎయిర్ వాయిస్ దీపక్. చెప్పండి, మీకు ఏ వివరాలు కావాలి? మీతో మాట్లాడుతున్నది ఎయిర్ వాయిస్ ప్రియాంక. మీకు ఏ వివరాలు కావాలి? ప్రకాశ. నమస్కారం, మీతో మాట్లాడుతుంది ఎయిర్ వాయిస్ కావ్య. చెప్పండి, మీకు ఏ వివరాలు కావాలి? ఏయ్, తీసాడా? కాదు కాదు, అతను కాదు. చిక్కుతాడు. నమస్కారం, మీతో మాట్లాడుతుంది ఎయిర్ వాయిస్ నమస్కారం, మీతో మాట్లాడుతున్నది ఎయిర్ వాయిస్ ప్రియా. చెప్పండి, మీకు ఏ వివరాలు కావాలి? నమస్కారం, మీరు మాట్లాడుతుంది ఎయిర్ వాయిస్ సూర్య. చెప్పండి, మీకు ఏ సమాచారం కావాలి? నేను అలివేలు మాట్లాడుతున్నా. ఓకే మేడం. అదే మన కొత్తపేట మేస్త్రి బెల్లం అలివేలు సారు. ఓకే. నా పెనిమిటి ఆషాఢ ఆఫర్ అని నాకు ఫోన్ కొనిచ్చారు సారు. ఓకే. అందులో 50 రూపాయల కార్డు వేసి పడేశారు సారు. కారణం ఏందో తెలవదు కానీ దాన్ని మీరు కట్ చేశారు సారు. దాంతో నా మొగుడు ఎవరితో మాట్లాడావే, ఏం మాట్లాడావే అని లాగి పెట్టి 4 పీకలు పీకే తలకి ఏ సమాధానం చెప్పాలో తెలియక బిత్తరపై బిక్కమొక వేశాను సారు. అప్పుడు ఫోన్ చేసి నా మొగుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పారు సారు? నేనేం నీ పెళ్ళం ఎవనో ఉంచుకుందని చెప్పారంట. ఎవ్వరే, నేను మనస్ఫూర్తిగా నిన్ను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాంటారా? అడగండి మేడం. మరి నేను ఎవరిని ఉంచుకున్నాను రా? మేడం, ఒక్క నిమిషం ఉండండి, చెక్ చేసి చెప్తాను. అయ్యయ్యో అయ్యయ్యో, నా ఇంటికి వచ్చి చెక్ చేసుకుపోరా. నన్ను తన్ని తరివేశారా నా పుట్టింటికి. ఆడకొచ్చి చెక్ చేసుకుపోరా. నేను ఎవరిని ఉంచుకోలేదురా. మేడం, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. మేడం, మీరు కాలర్ ట్యూన్ ఉంచుకున్నారు, అందుకే 50 రూపాయలు కట్ చేశారు. కొడతా నీ ఎంత ధైర్యం ఉంటే ఎవడో కాలర్ ట్యూన్ కార్డు ఉంచుకున్నానని నాతోనే అంటావు? రేయ్, నేను సాఫ్ట్ గా మాట్లాడితేనే అదురుద్ది, రఫ్గా తొడగొట్టేనే బద్దలవుద్ది. మేడం, దండాలండి, నా పేరు బోనండి. చెప్పండి మేడం. ఓ సెన్న మాటండి. ఓ వారం బట్టి ఓరు ఫోన్ చేస్తున్నారండి. ఓకే. ఫుల్ టాక్ టైం ఉందని మాట్లాడుతానే ఉన్నారండి. ఓకే. టాక్ టైం అయిపోతాంది. ఇద్దరు మహాబలుడు సినిమాకి వెళ్తాం వస్తావా అని అడిగారండి. నమ్మి ఫోన్లే కదా అని వెళితే రచ్చరచ్చ చేసి పారేశారండి. తర్వాత ఫోన్ చేస్తే ఎత్తడం మానేశారండి. ఇప్పుడు మీరు మీ కస్టమర్ కేర్ నుండి ఫోన్ చేశారనుకోండి, తప్పకుండా ఎత్తుతారండి. ఎత్తారనుకోండి, ఓరాదా 2 కృష్ణులాగా 3 ముచ్చట్లు ఆడుకోవచ్చండి. మేడం, క్షమించాలి మేడం, అటువంటి సేవలేవి ఇక్కడ లేవు మేడం. అయ్యయ్యో, మీరు నాకు హెల్ప్ చేయలేదు అనుకోండి, నా కడుపులో పెరిగే బిడ్డకి మీరే తండ్రి. మీ పేరు మేడం, అన్నట్టు మీ పేరేటండి? సూర్య మేడం. సూర్యాన్ని రాసి పెట్టేసి కాలేజీ కొమ్మ కడ ఊరేసుకొని చచ్చిపోతానండి. మేడం, అబద్ధం చెప్పాను మేడం, నా పేరు సూర్య కాదు మేడం, అయ్యప్ప మేడం. మేడం. తమ్ముడు, 3 టౌన్ స్టేషన్ నుంచి మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. అక్క, ఓ అమ్మాయిని మహాబలుడు సినిమాకి తీసుకెళ్ళా ఉంటా. అది నేను కాదక్క, ఇంకెవరో. ఏదో బేబీ ఫామ్ అయిందని కాలేజీలోనే ఊరేసుకొని చచ్చిపోయింది. చూసి నేను తట్టుకోలేకపోయాను. కమిషనర్ నీ మీద నిప్పులు జరుగుతున్నాడు అనుకో, నువ్వెక్కడ కనపడితే అక్కడ కాల్ చేయమన్నాడు. నువ్వే సరెండర్ అయితే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చు.
అక్క నేను అట్లాంటి మగని కాదక్క. అక్క 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 చెక్ చేస్తానండి. ఓయ్! ఇక్కడ ఇంత రొచ్చుగా రచ్చ జరుగుతుంటే పట్టించుకోవేంటి? ఏమైందిరా? నీ వల్ల పరువు అంతా పోయింది. ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు పోలీసులు వచ్చి మన ఇద్దరిని బొక్కలో తెగిపోతున్నారు తెలుసా? కూర్చో చెప్తాను. చెప్పించాలే, మూసుకోవయ్యా. ఒక్కసారికి కూర్చో చెప్తాను. సారీ డ్యూడ్స్, సారీ. కూర్చోండ్రా. ప్రతిదానికి లేస్తారు. పొద్దున ఫోన్ వచ్చింది ప్రాబ్లం అన్నావు, ఇప్పుడు కస్టమర్ కేర్ కో ఫోన్ వచ్చింది ప్రాబ్లం అన్నావు. నీ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి నెమ్మదిగా చెప్పు. ఇందాక ఓ అమ్మాయి ఫోన్ చేసి తన మొగుడు గొడవ పడ్డారని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడని, దానికి నేనే కారణం అంతే. సరే. ఆ తర్వాత ఇంకో అమ్మాయి ఫోన్ చేసి తన కడుపులో పెరిగే బిడ్డకి నేనే తండ్రినట్టు. వావ్. డమ్మీ, ఆ అమ్మాయి చచ్చిపోయిందయ్యా ఉరి పోసుకొని. ఇప్పుడు పోలీసులు వచ్చి నన్ను పట్టుకుపోతారు. ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నువ్వేమీ పీకలేవు అన్న. దయచేసి పర్మిషన్ అడిగి నాతో పాటు స్టేషన్కి రాడా. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరన్నా. నన్ను క్షమించన్నా. నువ్వు అనుక్షణం ఆఫీస్ అవర్స్ లో ఎమోషన్ అవుతున్నావు. కస్టమర్ కేర్ కి ఇలాంటి కాల్స్ రావడం సహజం. నువ్వు ఉద్యోగానికి కొత్త, అందుకని స్టన్నింగ్ గా ఫీల్ అవుతున్నావు. ఓ కంప్లైంట్ లెటర్ రాసి రామూర్తి గారికి ఇవ్వు. ప్రాబ్లం సాల్వ్డ్. ఏంటి ఎందుకు అడుగుతున్నారా? ఫోన్ లో నాతో ఆడుకుంటున్నారు సార్. నీ ఫోన్ కా నెంబర్ చెప్పు, ట్రేస్ చేసి కనిపెట్టేద్దాం. సార్ నా ఫోన్ కాదు సార్, కస్టమర్ కేర్ కాల్ చేసి ఆడుకుంటున్నారు అంటుంటే ఏం చేయమంటారు సార్? అయ్యో ఏడవకు, ఏడవకురా, కళ్ళు తుడుచుకో. రే నువ్వు కొత్తగా పనులు చేరావు కదా, అందుకే ఇలా భయపడుతున్నావు. ఇక మీద ఇటువంటి ఫోన్ కాల్స్ నీకేమైనా వస్తే నాకు డైవర్ట్ చేయి, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడతారా సార్? తప్పకుండా మాట్లాడతాను రా. మీరేనా నాది కావాలి సార్. ఎందుకు వంగావు? కాళ్ళు వద్దమ్మా, వద్దు, వెళ్ళమ్మా. అయ్యో ఒట్టి అమాయకుడు. నమస్కారం, మీరు మాట్లాడుతుంది ఆర్వో సూర్యతో. చెప్పండి, మీకు కావాల్సిన సమాచారం. అడిగినందుకు అంత చులకనైపోయానా గోపాల్? గోపాల్ ఇక మీద ఇటువంటి ఫోన్ కాల్స్ నీకేమైనా వస్తే నాకు డైవర్ట్ చేయి, నేను మాట్లాడతాను. ఏదో మాట వరుస కంటే కనెక్షన్ ఇచ్చేసినట్టున్నాడే. ఎవరమ్మా లైన్ లో? మీరెవరు సార్ మాట్లాడుతున్నది? ఎయిర్ వాయిస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామూర్తిని మాట్లాడుతున్నానమ్మా. కానీ నువ్వు చేసేది మాత్రం పెద్ద తప్పమ్మా. ఒక వ్యక్తిని ఎవరైనా ఏడిపించాలనుకుంటే అతని నెంబర్కి ఫోన్ చేసి ఏడిపించాలి, అంతేగాని ఒక ప్రజాసేవా కేంద్రాన్ని ఈ విధంగా ఏడిపించకూడదు. ఓ, ప్రజాసేవ కేంద్రం అంటే ఏమిటి సార్? ప్రజాసేవ కేంద్రం అంటే కస్టమర్ కేర్, కస్టమర్ల కోసం పనిచేసే కంపెనీ. కంపెనీయా? అయితే నాకు నలుగురు కత్తి లాంటి కస్టమర్ని పంపారంటే చక్కగా ఉంటుంది. సూర్య సార్, నువ్వు 2 days లీవ్ తీసుకో, నేను 4 days లీవ్ తీసుకుంటాను. ఫోన్ ఆన్ చేసావా? లేదే. టైం ఎంత? 11 o'clock. ఆన్ చేయి. ఎందుకన్నా? 10-11 మధ్య అబ్బాయిలే అమ్మాయిలకి ఫోన్ చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలకి చెయ్యరు. ధైర్యంగా ఆన్ చేయి. నమ్మొచ్చంటావన్నా? సటన్లీ. ఆన్ చేస్తానన్నా. గుడ్ బాయ్. రే రే రే, ఎక్కడికి వెళ్తున్నావు? పైన కొంచెం పని ఉందన్నా. డేలోనే నువ్వు పని చేయు, ఇంకా నైట్ ఏం చేసి పగలు తెస్తావు? ఆ అమ్మాయి మెసేజ్ పంపించిందన్నా. ఏమని? తన కిందే ఉందంట. రా కిందకి వెళ్దాం. నేను రాను. సింహం పక్కన ఉంది, రారా. అన్న వద్దన్న, నేను రానన్నా. ఇదిగో, అన్న, చిన్న please అన్న, please అన్న, పిల్లలాగా నీ కాలు మారం పట్టుకుంటాను, చేయకూడదు. వదిలేయన్నా. అన్న, అన్న, అన్న. చూద్దాం. ఏరి, ఎక్కడ? రేయ్, ఇది న్యూ ఇయర్ రోజున బీర్ బాటిల్ తో కనిపించిన పిల్ల కదా? అవునన్నా. తిరిగమ్మా, ఇది ఖచ్చితంగా లంగరేసే టింగర్ బుచ్చే. ఈ సింహం రంగ ప్రవేశం చేయబోతుంది. ఎట్టు మెదలకుండా ఆట మాత్రం చూడు. ఆ? చూడమన్నాను కదా అని పక్కనుండకు, భయపడతావు. ఎక్కడుండు. ఒకవేళ నీకు చూడాలనిపిస్తే తొంగి చూడు, కానీ ఎంట్రీ ఇవ్వకు. ఇచ్చావో నే వెళ్తాను, మాట్లాడతాను, ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, మన ఇద్దరం కలిసి ఇంటికి పోదాం. ఏడవకూడదు, ఊరుకో, నాకు ఏడుపు వస్తుంది. యా మీరేనా? నేను సూర్య అయితే సీను వేరుగా ఉండేది. చంపేవాడువా? అయ్యో అక్కాయ్, నేనే సూర్య అని చెప్పి మీ కాళ్ళు అట్టుకుని వేడుకుని పారిపోయిండేవాడిని. సరే వాడెక్కడా? అయ్యో దీనికి కోపం దేనికి, వాడు అక్కడే దాక్కున్నాడు. సరే పక్కకు రారా. వాడికి కొంచెం భయం ఎక్కువ అక్కాయ్. సో మీరు ధైర్యశాలి. అయ్యో నాకు వాడికన్నా భయం ఎక్కువ అక్కాయ్. ఓకే, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది.
రే అక్క ఈ మిస్అండర్స్టాండింగ్ అంటుందిరా. తప్పంతా మాదే. అదొకటి ఉందా రే? తప్పంతా వాళ్ళదే